डिफरेंट रूट है। आएगा तो ना आपके बाप की बोला यूट्यूबर है। 1.5 ఓకే 500 रुपये का बात है। अभी सुबह बोर्डिंग अच्छा है। चांस है अभी। आपका अच्छा चांस है। हाँ, सुबह अच्छा बिल्कुल अच्छा चांस है। जाके उधर ಒಂದರ చూస్తుండండి ముందు ఇవెందుకు అల్లిదాన్ని నువ్వు పెట్టుకో. దీనికి జిప్పులు ఉన్నాయి, దీనిలో పెడతాలే కావాలంటే. ఇదే కదా ఎంజాయ్ చేస్తుంది. ఇస్తా ఇంకా ముందు చాలా ఉంటాయి, అప్పుడే కాజేస్తే ఎట్లా. ఇది కదా ఇది కదా ఇది కదా ఇది వాడు ఎట్టయితే 4,000 చెప్పి చిన్నగా 2,500 సెట్ చేసుకున్నాడు. అప్పుడు ఆ నందా పైనాపిల్ అక్కడ ఉంది, కింద కింద చూపిస్తాడు. మన మామూలు పైనాపిల్, ఇది ఫారెస్ట్ పైనాపిల్. వస్తుంది వస్తుంది వచ్చినప్పుడు. మామూలు పైనాపిల్ లాగే ఉంది, కాబట్టి రఫ్గా ఉంది బాగా. ఫెంటాస్టిక్. ఎంత కేరళీయం ఇక్కడ ఉన్నాయి బుజ్జి ఫుల్గా. ఇక్కడ మధ్యలో నాకు తెలిసి మధ్యలో ఇది వస్తుంది, పోలీస్ చెకింగ్ ఉంటుంది మధ్యలో. కరెక్ట్గా పెట్టుకున్నారా? అదే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అనమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. అటు ఇద్దరులే. మనం చూసింది అది అవే అవే మ్యాంగో మ్యాంగో అదిగో ఆకులు, అదిగో ఆకులు. అవి బాదం లాగా ఉంది. అవి షేరింగ్ అయితే అవి మై ఏరియా చూస్తుంటే మొత్తం తీయాలనిపిస్తుంది. ఏరియా చూస్తుంటే మొత్తం తీయాలనిపిస్తుండే. ఏదో పక్షులు ఉన్నట్టున్నా ఇక్కడ ఒక పక్షి ఉంది గద్దలాగా, మ్యాంగో చెట్టు మీద గద్ద కనిపించిందా? ఆ చివర భలే ఉంది. సౌండ్ అయితే వస్తుంది. బోర్డ్స్ ఉంటాయి నీకు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉండేవి ఉంటాయి. అది అక్కడ బొచ్చడని మామిడికాయలు
ఇదే మన కాయ కాదు ఇది. ఎన్ని కాయ అడవి మామిడి. అసలు చూడు ఎన్ని పూలు చూడు ఎంత బాగున్నాయో తెల్లగా. పూలు చూడు ఎంత బాగున్నాయో. అబ్బా పూలు చూడు ఎంత బాగున్నాయో. సమ్మ మొదల బుజ్జమ్మాయి దీనికోసం కదా ట్రిప్ అన్న తర్వాత ఓకే చెప్పింది. ఇది చూపించిన తర్వాతే అప్పటిదాకా నసుగుతుండింది. ఏం కాదు దేవుళ్ళు అంటే ఇష్టమే కానీ మరీ కాదు, కొంచెం ఇష్టం. మధ్య మధ్యలో ఇది తిండి ఇది పెడుతుంటే కదా గాలి వస్తుంది కూడా వేస్తుంది. నిన్న అక్కడ అసలు అదేం లైఫ్ జాకెట్ ఏదో పైన ఉంటుంది. మన ఆటో డ్రైవర్ ఇందాక కూడా చెప్తున్నాడు, కానీ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాంలే అని చెప్పారు. ఇది ఆన్లైన్లో చేసేసుకోవచ్చు మనం ముందే. అవి పెద్దవి ఇది గవర్నమెంట్ది యాక్చువల్గా. అది గవర్నమెంట్ కర్ణాటక. అదేంటంటే వెయిట్ చేయాలి బుజ్జి అవన్నీ ఫిలప్ అయ్యేదాకా. అందువల్ల వీళ్ళ డిమాండ్, లేకుంటే ఎందుకు అడుగుతారు వాళ్ళు. అది పైన చూడు అన్ని దగ్గర పోలీసే ఉంది బుజ్జి. అట్లా 2 persons 1 hour 2.5 1.5 hour 3.5 అక్కడే ఉంది. వీళ్ళు ఏంటంటే మనకు బోణి అని ఇచ్చినట్టే ఒక రకంగా. ఏం పెట్టారు ఇది పెట్టాలా నేనే చెప్పా తగ్గిస్తాడేమో యూట్యూబర్ అని చెప్పా. వాడేంటంటే యూట్యూబర్ డబ్బులు వస్తాయని. అది కదా బాదం చెట్టు కాయలు ఎక్కడ కాయలు కూడా ఉన్నాయి. పచ్చికాయలు చూడు కావాలండి. నేను కలెక్టర్ పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది. కలెక్టర్ తీసేసి నారో కెనాల్ వస్తే బాగుంటుంది. తీసుకెళ్ళమంటే అక్కడ నుంచి తీసుకుపోతాడు. అటు వచ్చి అటు తీసుకొస్తాడు. చూడు దాన్ని ఏమేమి కవర్ చేస్తాడు. మన దగ్గర టైమింగ్ కూడా ఒకటి పూజ మనకు మన చేతిలో ఏం లేదు. ఇదేమో ఫ్లోటింగ్ రెస్టారెంట్. చాలా పక్షులు ఉన్నాయి ఇక్కడ. లోపల ఎక్కడో
అంత తక్కువ ఉంటుందా హైట్? పెద్ద వాటర్ ఎక్కువ ఉండదు, బ్యాక్ వాటర్స్ కదా ఇవే. ఇప్పుడు ముంపు ప్రాంతాలు అంటారు చూడు, సముద్రంలోంచి నీళ్లు బయటకు వస్తాయి. మామూలుగా అయితే సముద్రంలో కలవాలి కదా వాన నీళ్ళు, ఆ కొట్టినప్పుడు అవి ఊళ్ళోకి వస్తాయి. అవే బ్యాక్ వాటర్స్ అంటే. కేరళ అంతా బ్యాక్ వాటర్సే. కుంబళకి నైట్స్ చూసావు చూడు సినిమా, అది కూడా అంతే బ్యాక్ వాటర్సే. అందుకే కదా వాళ్ళు ఎక్కువ రోడ్డు కన్నా కూడా బ్యాక్ వాటర్స్ షిప్పులు ట్రావెల్ చేస్తారు. ఈజీ కదా వాళ్ళకి, కర్ర వేసుకొని పోవడమే, డీజిల్ పనిలే. ఇదొక ఎక్స్పీరియన్స్. కింద పడి मैंग्रोव स्टार्ट हो रहा है, मैंग्रोव। ఇది 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 देखो सर, एक मिनट है, हम लोग ये जाते हैं जब रास्ते हैं ना, जाते रास्ते में ये ఇక మామిడికాయలు దగ్గర నుంచి అన్ని మామిడికాయ చెట్లు కనిపిస్తాయి. అన్ని మామిడికాయలు చూడు, ఎంత మామిడికాయలు. ఇందాక మా అటు వచ్చిన వాళ్ళు కూర్చోన్నారు చూడు, వాళ్ళంతా తిరిగి అక్కడ కూర్చున్నారు. ఇటు వెళ్తే ఇంకా బాగుంటుంది కానీ బోట్ పక్కన. వాటర్ అంత లేదు కూడా. ఇప్పుడు మనం అనుకున్నాం చూడు చిదంబరం దగ్గర పిచ్చావరం అని, సేమ్ ఇంతే అనమాట. అది కూడా అక్కడ షూటింగ్స్ తీస్తారు. అబ్బా, ఏ షూటింగ్ స్పాట్ అయినా పింక్ కలర్ లో భలే ఉన్నాయి నీళ్ళు. ఇవన్నీ తీసుకున్నప్పుడు నువ్వు కదా. బిల్డింగ్స్ వచ్చేసి ఏదో మసీదులా ఉంది. ఇది మసీదు. అదిగో అవి ఇదిగో ఇవి పడేది పింక్ కలర్. ఐదు బుజ్జి అక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి. ब्लैक वाला वाटर क्रॉप, राइट राइट, క్రోటర్ నీటి బ్లాక్. నిన్న అక్కడ అనంత పద్మనాభ దగ్గరలో ఉన్నాయి చూసావా, పైన ఎక్కి కూర్చోన్నాయి అవే కదా. అది ఐదు పూలు నీళ్ళ కదా, పూలు గుత్తులుగా పింక్ కలర్ లో ఎంత బాగున్నాయి. पिंक कलर फूल रहता है ना, हाँ 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 और जंगल का बादाम का ट्री,
బాదం బాదాం బాదాం బాదం కాయలు బాదంకాయ చెట్టుకు వచ్చే పూలే అవి అది బాదం కాయలు అదిగో పూలు పూలు కాయ ఎంత పెద్దగా ఉందో చూడు డాడీ అసలు బాదం. सर वीडियो अभी मत जो लेडीज अपना रहे अभी అక్కడ పక్షి పక్షి ये अनाकोंडा इंग्लिश पिक्चर कैसे जंगल है అనకొండ బుజ్జి అనకొండ అనకొండ అదే అసలు ఆ పక్షిది ఎంత బ్యూటిఫుల్ ఉంది. అది కాయ కాకి అది. అనకొండ తీశారండి చూడు ఇక్కడ కుక్క కూడా ఉంది ఇక్కడ. కాకులు చూడు ఇక్కడ చాలా ఉన్నాయి. నీ అనుకోవద్దు మాకు. నువ్వు బయట చూడు నీ సెల్ ఫోన్ అంతే అమ్మలో పెట్టి బయట నైస్ ఎక్స్పీరియన్స్. చీకటిగా ఉంది కదా. నువ్వైతే ఈ ఆటలు కూడా వెళ్ళి అదే కదా కావాల్సింది. కొంతమంది మరి సాటిస్ఫాక్షన్ కావాలి ఎక్కువ కావాలి కదా. ఎన్ని కాకులు ఉన్నారా స్వామి? అంటే ఆడకాకనే మొక్క వచ్చేస్తుంది ఆయన అక్కడ ఎవరో స్వామి. పక్షి ఏంటి పక్షి భలే కలర్ కలర్ ఎంత బాగుంది. నా దాంట్లో రాదు. కరెక్ట్గా ఎండ వచ్చేసింది. నా దాంట్లో వస్తుంది. చాలా ఉంటాయి ఇక్కడ. నువ్వు వీడియో తీసుకొని నేను పట్టుకుంది. బాగుంది. అన్నీ అవే మా బాదం పప్పులేదు బాదం ఏవి బాగా చెయ్యి పెట్టరా కింద ఏం కాదు. చెయ్యి కింద ఎట్లా కాయలు ఎక్కడ అంటారు? ఉన్నాయి? కనిపించింది. ఇక ముందు కూడా చూసుకో. ఇదిగో అవి కాయలు అవి కాయలు బాదం కాయలు. బాగానే ఉన్నాయి. తీగల్లాగా వచ్చేస్తున్నాయి. అవేదో వేరే ఏదో తీగల పువ్వు. వేరే అవే పువ్వు మా పువ్వే ఫస్ట్ అట్టు వస్తుంది. ఇది అంజూరు. మనం వచ్చాం కదా షయ్యి షయ్యి షయ్యి. సూర్యుడు వస్తుంది మాకే. ఎక్కువ ఇవే ఈ బాదం చెట్లే. అడవి బాగా వాటర్ బాటిల్ తెచ్చారా? పానీ మిల్తా హై క్యా? పానీ పానీ. అదే చూడు ఇది ఇది మనం చూసింది. అసలు ఎగిరింది తెలుసా ఎంత బాగా ఎగిరింది. क्या बोले पानी पानी వాటర్ वाटर बॉटल हाँ, मिलता है ना? और रेस्टोरेंट में मिलता है हाँ? नील लेके चलो। కహా మిల్తా హై పానీ మిల్తా హై నా రాస్తే మే అంటే దారిలో దొరుకుతాయి. అది మామిడికాయ. టెంకాయ 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 కూడా. ఫ్లోట్ అవుతుంది. రేట్ ఎక్కువ వస్తుంది మీకు. ఇక్కడ పక్షులు బాగుంటాయి. చూడు అక్కడక్కడక్కడ ఎండలు కొడుతున్నాయి. సెల్ ఫోన్ లోపల పెట్టుకో. నేను గట్టిగా పట్టుకున్నా. అది పైన పెద్దది గద్ద భుజి గద్ద పెద్దది. అది ఆ చెట్టు మీద కాకులు ఉన్న దగ్గర పెద్దది ఏంది ఈగల్ ఈగల్ అట్లా నీ వీడియోలో చాలా పెద్దది. గమనిస్తుండాలి. చూడు ఎన్ని పూలు 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 పూలు. ఎక్కువ ఇవే అక్కడికన్నా ఇందాక అక్కడ గుర్తులు బాదాం బాదాం ఎక్కువ.
జాగ్రత్తగానే ఉండాలేవే, ఆటోలో పోయేటప్పుడే పట్టుకుంటా గట్టిగా. అది అటు పెద్దది వచ్చేసింది మళ్ళా. ఇంకోటి ఉంది కదా మ్యాంగ్రోవ్ కెనాల్ అని ఇంకోటి. దానిలో ఉండేవన్నీ అబ్జర్వ్ చేయి నువ్వు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తర్వాత మ్యాంగ్రోవ్ కెనాల్. లిస్ట్ ఇచ్చాడా వరుసగా? వరుసగా కాదు, వరుసగా ఉన్నాయి కాదు. అది బ్లూ ఫుడ్ అది డిసెంబర్ ఉన్నట్టున్నాయి కదా. గుర్రపు డెక్కలాగుంది కదా ఆకిది. ఆకు కాదు ఇది, గడ్డి గుర్రపు డెక్కలా. మనం ఉన్నట్టు తెలియాలి కదా, మమ్మీని తెలియాలి. భయపడితే ఎలా ఉంది? బాగుంది బాగుంది, సో థ్రిల్లింగ్. అంతా ఎకో సిస్టమ్ కాపాడుతూ ఉంటాయి. ఇవి పోయినాయంటే ఇంకా దేశం అదే ప్రపంచం దెబ్బతినట్టే. ఇన్ని ఎకో సిస్టమ్ అంటారు. వీటిని కాపాడుకుంటేనే వానలు పడ్డాలు. ఆ ఫ్రంట్ భలే ఉంది, అది తీసుకోవచ్చు, బాగుంది అది. టెంకాయ చెట్టు నాకు ఇది అడ్డు వస్తుంది. అది కూడా ఇంకా శని ఆదివారాలు వస్తే దానిలో ఉన్న దానికి అస్సలు దగ్గర అనుకుంటా. గురువారం కదా. లేరులే జనాలు. देखो किंगफिशर है इधर इधर राइट 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 స్టాప్. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తారా ఏంటి? ఆ చెట్టు మీద చూడు, అదేందో పెద్ద కొంగ ఏందో తెల్లగా. ఆ చెట్టు చాలా లాంగ్ లో ఉంది టెంకాయ. ఎందుకు భయం? మోకాళ్ళ లోతు కూడా ఉండవు నీళ్ళు. అబ్బా బాగుంటుంది కాబట్టి. కొంచెం ముందు వచ్చి వాళ్ళని మన ఇక్కడికి రండి. అంతే, అట్లా చేయరులే వాళ్ళు. చేసిన డబల్ చెప్తారు వీళ్ళు ఫాలో గారు. షావరం ఇక్కడ కూడా ఇస్తా. అనకొండ సినిమా షూటింగ్ లేవే, మొత్తం తీసుండ్రు, ఒక బిట్టు తీసి మిగిలింది అదిగో బీచ్ వచ్చేస్తా ఉంది. అయ్యో నీళ్ళు కలుస్తున్నాయి, ఇప్పుడు రివర్స్ వస్తున్నాయి నీళ్ళు. కొంచెం చిన్న చెట్టు నది లాగా
బయలు అదిగో అవతల ఇక్కడ బీచ్ కనిపిస్తుంది అన్న. ఎదురుగా. బీచ్ కాదు, ఫారెస్ట్ ఐలాండ్, కోకోనట్ ఐలాండ్. అదిగో బీచ్. అన్నీ అవే ఈగల్స్. అది ఇంకో పక్షి అక్కడ, ఇక్కడ ఏదో ఉంది. అదే మామూలుగా అయితే ఆ ఎడ్జ్ నుంచి రావాలా, మిడిల్లో వచ్చేస్తున్నారు. అరుణ్ చూడండి. అది కాదు. ఇందాక మొదలులోనే. వాళ్ళు అట్నే వస్తున్నారు కదా అవతల వాళ్ళు. అక్కడ తెల్ల బర్డ్ అసలు అల్లరి చూడు ఎట్లా వేస్తున్నారు. రెడీ ఆ కొమ్మ దగ్గర ఇది అల్లరి చూడు ఎట్లా వేస్తున్నారు. सीधा देखो व्हाइट वाला क्रेन क्रेन అదే पेड़ पे बैठ रहे చూపిస్తుంది. भैया एक फ्लेवर मुझे दिला दो. బాగుంది, నైస్. బాయ్. ओ वीडियो वो दिसा ये फोटो वीडियो ये फ्लोटिंग रेस्टोरेंट है ये नहीं आगे कैसे चाय कॉफी पानी उधर से ले పానీ వెళ్తాయి ఉంటాయండి. ఇందులో బాగుంటుందంటే అక్కడ టీ అవతల ఆలియా భవన్. ప్యూర్ ఆర్యా భవన్. అయ్యి ఏమైనా టూరిజం అంటే ఇదే. ఈ పంజాబీ డాబానే. దీంట్లో చూసారు అక్కడ అలా లేచింది అంత దూరం పైకి కనిపించింది. బాగోదంట. पीछे से ऊपर जाके फोटो सब निकाल सकते हैं तो ऊपर ఇదేనే. ర్యాపీ పోతే సరే సరే, మీరు ऊपर ఎక్కితే जाके తీస్తా నేను. ఏముంది दीपक है వెనక్కి బీచ్. ఏం ఇందాక అడిచింది మెనూ చూడలేదు సరిగ్గా. రెడీ. कैसे వస్తున్నా. प्लास्टिक चाहिए
అది కావాలి ఎలిఫెంట్ రాక్ అంటే అది అక్కడ అదే ఎలిఫెంట్. అది అక్కడ ఉంది, ఆయన నిలబడ్డాడు. రిసార్ట్ అవన్నీ రిసార్ట్స్ అండి. ఈజీగా అర్థం చాలా దూరంలో అక్కడ తెలుస్తుంది. అలాగే అన్ని రిసార్ట్లు. సముద్రంలో నీళ్ళు వెనక్కి వచ్చి ఇది ఫామ్ అవుతుంది బ్యాక్ వాటర్. అర్థమైందా? అందుకే ఇది అలాగే కూడా ఇక్కడ వస్తున్నాయి. ఆ నీళ్ళే సముద్రం నీళ్ళు వెనక్కి కొడతాయి. సైక్లోన్ అప్పుడు ఇంకా హెవీగా ఉంటుంది. ఇప్పుడు సైక్లోన్ అది సీపేజ్ అసలు. సంగమం సంగమం తేడా తెలుస్తుందా నీట్గా? రెండు నరాలు కొట్టుకుంటే అది అక్కడ వచ్చింది. వాళ్ళైనా మనం చూసే పనులు వాళ్ళు వాళ్ళు చూసేసి వచ్చేస్తున్నారు. అంతే అక్కడ ఎడ్లు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇంకా మ్యాంగోస్ అంటే ఇంకా దగ్గరగా ఉంటాయి. అంకుల్ అడిగి చెట్ల దగ్గర నుంచి అక్కడేదో ఉంది కదా విగ్రహం లాగా. కోకోనట్ ఐలాండ్ ఇదేమో కోకోనట్ ఐలాండ్. ఏ కోకోనట్ ఐలాండ్ ఏ కోకోనట్ ఏ ఐలాండ్? ఐలాండ్ మనం అడిగితే ఆ మెనూ తీసుకో ఏమున్నాయి. ఆగే 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 ఓకే. ये पोवर पॉइंट ఏ ఏ క్యా ये है? पॉइंट అది मैंग्रोव फॉरेस्ट. वो ये सब आया था, ये पॉइंट यही है, इसको बोलते हैं पुआर हां हां हाईवे पॉइंट है. ముందు దానిలో ఉండే ఫోటో తీసుకో टोटल సరిపోతుంది. पुआर के ఇవన్నీ అక్కడ అనుకుంటా. ఇవి బుజ్జి రెస్టారెంట్స్, ये फ्लोटिंग होटल है. ఫ్లోటింగ్ రూమ్స్ కూడా అనమాట ఏవి ఇవే. ఫ్లోటింగ్ అంటే అక్కడే కలుపుకుపోతుంటాయి. ఓ జస్ట్ మూవ్ అవుతుంటాయి అటు ఇటు. వాళ్ళకి ఆ బోటు 4000 అంటది. ఏమండి తెలుసులే. ఇది రిసార్ట్ 4000. ఎక్కడ రాస్తుంది? మాకు కదా చెప్పాడు. వీడియోలో చూసిందిలే అమ్మా. దాన్ని స్టే చేయాలంటే 4000 అంటారు. అది చర్చ్ చెప్పిన వాళ్ళు. నెక్స్ట్ మాట
చూసా ఎట్లుందో వెరైటీ. మదర్ మేరీ స్టాచ్యూ. మదర్ మదర్ మేరీ. మధుర కాదు మదర్. నేనండి మదర్ దేశ ప్రభువును ఏమో అడ్డం పట్టుకోండి, వచ్చింది అది. ఒళ్ళో ఎత్తుకోండి, ఎత్తుకోండి. The holy feet of Lord Jesus Christ. స్వాతిముత్యంలో కమల్ డైలాగ్, అక్కడ అన్ని గుళ్ళకి చర్చికి అన్నిటికి వెళ్తాడు కదా. జై శ్రీరామ్ చెప్పంటే ద హోలీ ఫీట్ ఆఫ్. వాళ్ళ బోటు కానిచ్చారా? వాళ్ళ బోట్ కాలిచ్చి ఇచ్చాడు, తర్వాత విడిపోకుండా చేశారు. వాళ్ళని చేయి పెట్టి నీట్గా నీ పెద్ద మమ్మీ నన్ను ఓవరాల్గా మ్యాంగ్రూవ్లో వెళ్ళడమే బాగుంది కదా. అది కూడా ఇంకా కొంచెం దగ్గర కొంటే ఇంకా బాగుంది. ఇదేంటంటే మనకు పాపి కొండలు ఆ టైప్ మిగిలిందంతా. ఏది పాపకొండలు సిలువ మిగిలిందంతా పాపి కొండలు. అన్ని బీచ్. మీ అమ్మమ్మైన అదే అంట. మీ అమ్మమ్మైన అదే అంట. ఏమన్నా నీ శ్వాసను కొట్టుకుంటాడు అంతా తిరిగి. కాఫీ 50 రూపాయలు, అదే 50. వాళ్ళ పొద్దున చపాతీ కూడా అంటే అనండి, మేము తప్పండి 450. ఆమె నోట్లో పెట్టుకోకపోతే ఎంత 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 టైం ఎంత బుజ్జి? 11. ఇంకా రిటర్న్ ఏముంది, ఫాస్ట్ వెళ్ళిపోతాం. అంతే. 2:30 పెట్టొస్తావే ఏ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ఫాస్ట్ వెళ్ళిపోద్ది బోట్. నది గాలి అటు సముద్రం గాలి. రిటర్న్ కదా ఫాస్ట్. ఇప్పుడు గాలి ఉన్నాడు బీచ్ దగ్గర, అటు నుంచి ఇటు ఇటు అటు నుంచి ఇటు ఇటు इधर क्या होता है? इधर कुछ नहीं, आ गए हो गए. రిటర్నా? సేమ్ మనం వచ్చింది అనుకుంటా. ఎట్టున్నామంటే పవన అక్కడ ఏంటంటే ఫ్లైట్ బుజ్జి బిల్డింగ్ మీద. ఒక బుద్ధి వచ్చింది మళ్ళా. లేదా వాళ్ళు అటు వెళ్తున్నారు, మనం వాళ్ళు అడిగినట్టున్నారు అటు తీసుకెళ్ళమని. వాళ్ళు అక్కడ ఎక్కారమ్మా, మనం ఆ బ్రిడ్జ్ అవతల ఎక్కాము. గుర్తుందా నీకు? ఆ బ్రిడ్జ్ దాటాం.
కరెక్ట్ టైంకే వస్తున్నాంలే. ఎందుకంటే ఇప్పుడు మన దాంట్లో సీట్లు ఉన్నాయి కదా. లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ స్టార్ట్ అయినారు. టోటల్ మిస్సింగ్ టోటల్ ఇక్కడ కూడా సన్నం ఉన్నది. అదే ఫస్ట్ బస్ స్టాండ్లో బస్సులు పెట్టుకున్నట్టే ఉంది కదా. అదే కదా. ఇక్కడ ఉంటాయి చూపించట్లేదు పైన. ఇవి పైనాపిలే. ఇక్కడ ఈ మొదట్లో చూడు, ఇక్కడ ఇక్కడ అది కొద్దిగా మొదట్లోనే చూడు. చిన్నది మొదట్లోనే చిన్నది అయితే మనం చూసి నేను చూసింది పెద్ద. నేను చూసింది పెద్దది. నేను ఒప్పుకోను. మొగలు చెట్లు ఇవి. మొగలు కాదు, పైనాపిల్ చెట్లు. అదిగో 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 ఇది కొద్దిగా బిగ్ 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 అయితే దేనికి పనికిరావు అవి. ఏమైనా అంతే. అడవిలో పూచిన వెన్నెల. అడవి అక్కడ